या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం ఏ విధంగా జరగబోతుంది గోచార ఫలితాలు అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కన్యారాశి వారికి పంచమ స్థానంలో రవి ఒక 14 రోజులు, తదుపరి అంటే భోగి వరకు, సంక్రాంతి వరకు, తదుపరి 14 రోజులు, అంటే ఈ నెలలో 28 రోజులే, నెలకి 28 రోజులే ఫిబ్రవరి నెల. కాబట్టి మిగతా 14 రోజులు ఆయన 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తారు సూర్య భగవానుడు. అంచేత వాళ్ళకి చిన్న అనారోగ్యాలు కలగటం కావచ్చు, అలాగే చదువు మీద శ్రద్ధ తగ్గటం, గాయాలు తగిలించుకోవటం, ఇట్లాంటి చెడు స్నేహాలు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తదుపరి 6వ స్థానంలో ప్రవేశించి నెలాఖరు వరకు 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఆరోగ్యాన్ని చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తారు. అప్పు నుండి తీర్చేసే అవకాశం ఉంటుంది. అప్పు కావాలంటే పుడుతుంది, అంటే మొత్తం మీద అప్పు కావాలంటే పుడుతుంది, తీర్చేయాలంటే డబ్బులు తీర్చేయగలుగుతాం ఉంటేనే కదా చేసే, అంటే ధనానికి లోటు రాగలరు మొత్తంగా అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలాగే మనకి అందరూ మిత్రులుగా, శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా మనకి 6వ స్థానంలో సంచారం చేసే 14 రోజులు ప్రాప్తిస్తాయి. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 2 రోజులు పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తుంది, చదువు మీద వాటి మీద శ్రద్ధ లేకుండా. తదుపరి 26 రోజుల పాటు బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేయటం అనేటటువంటిది చాలా చక్కటి పరిణామం. అంటే ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు ఉండదు, అప్పులు ఉంటే తీర్చేయగలుగుతాం, అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అప్పుడు దాకా స్నేహంగా ఉన్నవాళ్ళు, కలహంగా ఉన్నవాళ్ళు, మొత్తం శత్రువుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా మిత్రులుగా ఉండి మారుతారు, రియలైజ్ అవుతారు. అంటే యథార్థం తెలుసుకొని మన మిత్రులుగా మారే అవకాశం ఈ బుధుని యొక్క సంచారం 26 రోజుల పాటు మనకి చక్కగా ఫలితాలు ఇస్తుంది. 26 అంటే 2 రోజులు తీసేస్తే ఇంచుమించుగా 4 రోజులు మంచి ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 22 రోజులు పంచమ స్థానంలో పిల్లల మీదనే చెడు ప్రభావం, చదువుల మీద శ్రద్ధ తగ్గటం, గాయాలు చేసుకోవటం, తద్వారా ఖర్చులు, మనశ్శాంతి లేకపోవటం, అదే కొంచెం చెడు స్నేహాలు వయసును బట్టి కూడా ఉంటూ ఉంటాయి అనుకోండి. కేవలం ఆటలు అనేవి చిన్న మనకి ప్రైమరీ లెవెల్ వరకు ఉంటాయి. 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు కొంచెం చెడు స్నేహాలు అంటే అప్పటికి వాటి భాష్యం మారుతుంది, వాటి అర్థం మారుతుంది, వాటి ప్రయోజనాలు మారుతాయి, ఇవన్నీ ఉంటాయి. అందుచేత పిల్లల మీద శ్రద్ధ చూపించవలసినటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి 22 రోజుల తర్వాత 6 రోజులు మాత్రం మళ్ళీ ఆయన 6వ స్థానంలో సంచారం. అక్కడ మళ్ళీ మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బుధుడు ఏ మంచి ఫలితాలు ఇస్తున్నాడు, రవి ఏ మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు 6వ స్థానంలో, అక్కడ కుజుడు కూడా ఈ 6 రోజులు అంత మంచి ఫలితాలు ఇస్తున్నారు, అవి ఏ ఫలితాలు ఇస్తారు. ఇకపోతే ఈ శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానం అయినటువంటి మకరంలో 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇదే ఈ 5 రోజులు పిల్లలు ఇప్పటి వరకు 6వ స్థానంలో ఉన్నటువంటి పిల్లల మీద చెడు ప్రభావం చూపిన గ్రహాలన్నీ పక్కన పెడితే ఈ శుక్రుడు మాత్రం వారికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా వాడికి కొంచెం శ్రద్ధ చదివించగలిగేటట్టుగాను, అలాగే చెడు స్నేహాలు చేయకుండా ఉండడానికి ఈయన సహకరిస్తూ ఉంటారు శుక్ర భగవాన్. తదుపరి 5 రోజులు పోతే మళ్ళీ ఈయన 6వ స్థానంలో 23 రోజుల పాటు సంచారం. ఈ 6వ స్థానంలో శుక్రగ్రహం గోచార రీత్యా యోగించదు. కాబట్టి మిగతా వాళ్ళతో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వారు కృషి వాళ్ళు చేస్తూ ఉంటే, అంటే రవి బుధ కుజ మనకి ఆరోగ్యం ఇవ్వడానికి, అప్పులు తీర్చడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటే, అదే రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం 23 రోజుల పాటు మనకి వీటికి తద్భిన్నమైనటువంటివి ఆరోగ్యం ఇబ్బంది కలిగించడానికి, డబ్బులకి ఇబ్బంది పడేటట్టుగా చేయడానికి ఏమి ప్రయత్నం చేస్తారు. ఒకే రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు ఒకే ఫలితం ఇవ్వాలని లేదు, వాటి యొక్క స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 6వ స్థానంలో ఉన్న రవి 14 రోజులు, బుధుడు 26 రోజులు, కుజుడు 6 రోజులు అనుకూలిస్తూ ఉంటే
శుక్రుడు 23 రోజులు ఈయన అదే స్థానంలో 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది గమనించుకోండి. ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఉన్నాము. మన ఇంట్లో 5 మంది 6 మంది సభ్యులు ఉన్నాము. నాన్న డబ్బు సంపాదిస్తాడు, ఆయన ప్రయత్నం అది చేస్తాడు. అమ్మగారు వండి పెడుతుంది, ఆవిడకి కావాల్సిన సామాను వంటకి కావాల్సిన ఆవిడ చూసుకుంటుంది. పిల్లవాడు చదువుకుంటూ ఉంటాడు, వాడి ఫీజులు, వాడి పుస్తకాలు, వ్యవహారం. ఓకే, మన కుటుంబంలోనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం ఒకే ఇంట్లో ఉండి. అలాగే ఇక్కడ ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కూడా స్థానాన్ని బట్టి ఇక్కడ వాటి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇది ఒకటి గమనించుకోండి. చాలామంది ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు, దాని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం అనేటటువంటిది కూడా వాంఛనీయం కాదు. ఇది భార్యాభర్తల మధ్యన అనుకూలత, భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన సఖ్యత లేకపోవడం లాంటి దుష్ప్రభావాలన్నీ కనిపిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. దశమ స్థానం ఏమవుతుంది? ఇక్కడ మిథునం అవుతుంది మనకి, కన్యకి. ఇక్కడ దశమ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించడు. వృత్తిపరమైన ఆటంకాలు, కారణం తెలిసినా తెలియకపోయినా వ్యాపారం సరిగా నడవకపోవడం, తద్వారా లాభాలు రాకపోవడం. గవర్నమెంట్ ఉద్యోగస్తుడే ఉన్నాడు, వాడు పెట్టుబడి పెట్టేది లేదు, లాభం వచ్చినా వాడు తీసుకునేది లేదు, నష్టం అయితే భరించేది లేదు. కానీ అక్కడ కూడా చికాకు, బాస్ ఒకటి ఉంటాడు కదండి, ఆయన చికాకు పెడుతూ ఉంటాడు. ఏదో రకమైనటువంటి ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. అది ఇది అని చెప్పడానికి ఏముండదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే ఆఫీసుల్లో ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల లాభాలు వస్తాయో ఆయనకు తెలుసు, మనం చెప్పలేము. ఆయనకి ఎన్ని రకాల కష్టాలు ఉంటాయని కూడా మనం చెప్పలేము వాడికి. ఆ విధంగా ఆ కష్టాల గురించి వాళ్ళకే తెలియాల్సి వస్తుంది. ఇకపోతే వ్యయస్థానంలో కేతుగ్రహం, ఇది కూడా యోగ్యమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఈ కేతు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారం కొంతమందికి. ఎందుకంటే ఇది సుమారుగా ఒక రాశి తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఒక రాశి కిందకి సుమారుగా 70 కోట్ల మంది వస్తారు. వాళ్ళలో కొంతమందికి దుర్మార్గులు ఉంటారు, ఎంతోమంది పుణ్యాత్ములు ఉంటారు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు కల్పిస్తూ ఉంటే, ఈ రాహు 6వ స్థానంలో ఉన్నారండి. ఆయన పూర్తి నెల రోజులు కూడా ఆయన ఒకే రాశిలోనే ఉంటున్నారు. అది కుంభరాశి. ఆ కుంభరాశిలో ఉన్న కారణంగా ఆ నెల రోజులు ఆయనకి ఏ మార్పు లేకుండా పరిపూర్ణమైన సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ మనం గట్టిగా చెప్పుకోవాలి అన్నట్టయితే 3 గ్రహాలు, 4 పెద్ద గ్రహాలలో మనం తీసుకుంటే రాహు ఒకటి పరిపూర్ణంగా నెల రోజులు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే 6, 7 స్థానాల్లో ఉన్నటువంటి బుధుడు, రవి ఒక పాక్షికంగాను, అలాగే కుజుడు చాలా తక్కువ రోజులు 6 రోజులు మాత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శుక్రుడు అయితే 5 రోజులు మాత్రమే పంచాలి. మొత్తం మీద వీరు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే. మాట్లాడటంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, అలాగే మీరు ఎవరికి హామీలు ఉండటాలు, మధ్యవర్తిగా ఉండటాలు లాంటి పని చేయమాకండి. తద్వారా మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం 2.5 సంవత్సరాలు చెప్పుకున్నాయి, వాటికి మీకు నోటికి వచ్చేసే ఉంటాయి. 2 నిమిషాలు ఖర్చు పెట్టి ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి. తద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున ఏకభక్తుని పూర్తి ఉపవాసం ఉండగలిగితే మరింత మంచిది. ఆరోగ్య రీత్యా సహకరించినటువంటి వారు ఏకభక్తం మంచిది. లేదు పూర్తిగా ఆరోగ్యం ఏమాత్రం సహకరించి తప్పేమీ లేదు, దేవునావసరంలో గడపండి. అదే అసలైన ఉపవాసం. ఈ తిండి మానేయటము అనేటటువంటిది మరింత తప్పని అనకూడదు. అది కొన్ని ప్రయోజనాలు కలిగించేదే ఆరోగ్యవంతుడికి. కానీ అనారోగ్యవంతుడికి మాత్రం అనారోగ్యం కూడా చేస్తుంది, మరింత పెంచుతుంది. అది కూడా గమనించుకోండి. అటువంటి వారు కేవలం స్మరణ, భజన వీటితోటి తరించండి. శోభం పోయాలి.